హైదరాబాద్ నాంపల్లి బజార్ ఘాట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. హైదరాబాద్ నాంపల్లి బజార్ ఘాట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయంతో అక్కడి నుండి పరుగులు తీశారు. మంటలు వ్యాపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఫైర్ ఇంజన్ కూడా అక్కడికి చేరుకుంది. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? గౌతమి, నాంపల్లి బజార్ఘాట్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇక్కడ స్థానికంగా కార్లకి పెయింటింగ్ చేసే కర్మాగారం ఒకటి ఉంది. దాంట్లో చిన్న షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ కార్ఖానాలో పెయింటింగ్ కి సంబంధించి ఈ సిలిండర్స్ నిల్వ ఎక్కువ ఉండడం వల్ల అగ్ని ప్రమాదం వాటికి అంటుకొని పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. అయితే ఈ పేలుడికి స్థానిక జనాలు భయాందోళనకు గురై ఇళ్లలో నుండి పారిపోవడం, ఇక్కడ పోలీసులు చాలా వరకు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. అయితే ప్రజలు భయాందోళనకు గురి కావద్దని ఈ అగ్ని ప్రమాద సిబ్బంది వచ్చి ఆర్పేస్తారని వాళ్ళకి నచ్చ చెప్తున్నారు. అయితే ఈ నగరంలో ఇంత పెద్ద భారీ అగ్ని ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి. అయితే పేలుడుతో పాటు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లు అవి ఉండడం వల్ల ఇక్కడ స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గౌతమ్, ప్రస్తుతం అక్కడ ఫైర్ ఇంజన్లు కూడా చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. పరిస్థితి అదుపులోకి ఇంకా ఎంతసేపట్లో రావచ్చు? గౌతమి, ఇప్పటికే 10 ఫైర్ ఇంజన్లు అదుపులోకి తెచ్చుకునే ప్రయత్నంలో చేస్తున్నారు. ఇప్పటికి 10 ఫైర్ ఇంజన్లు వచ్చేసాయి. అయితే ఇంకా చాలా వరకు కట్టడి చేసే అవసరం ఉంది. ఇక్కడ ఇంకా తగ్గుముఖం పట్టలేదు అగ్ని ప్రమాదం. అయితే ఇంకో 5-6 ఫైర్ ఇంజన్లు రావాల్సిన అవసరం అయితే ఉంది. గౌతమ్, థ్యాంక్ యూ వెంకట్. హైదరాబాద్ నాంపల్లి బజార్ ఘాట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కార్ల షెడ్లో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ ఇంజన్ సిబ్బంది కూడా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 10 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఈ భారీ మంటలు చూసి భయంతో పరుగులు తీశారు స్థానికులందరూ కూడా. అగ్నిమాపక సిబ్బంది కూడా వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలడంతో కార్ల షెడ్లో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.